ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఇక 35,374 మంది రైతులకు 674.47 కోట్ల ధాన్యం బకాయిలను విడుదల చేశారు. ఇక గత జగన్ ప్రభుత్వం చేసిన పాపాలకు రైతులు 3 నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఇక చివరికి కూటమి ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ఎక్కడ వాళ్ళక్కడ కూర్చోండి. సార్ ఇక్కడ నిలబడి వాళ్ళందరూ కూడా కూర్చోవాలి సార్. సభ ప్రారంభం అవుతుంది. ప్లీజ్ కొంచెం ఇక్కడ వెనక్కి ఉండాలి దయచేసి కొంచెం. తర్వాత మన వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి వీరప్ప. అటు చంద్రసేన, ఇటు పవన్ సేన. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం, గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే నేను మిమ్మల్ని ముందుగానే క్షమించమని కోరాను. ఎందుకంటే 90 రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక. 90 రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు. ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహత్తర కార్యక్రమం చేపట్టాము. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగిన భావన మీలో రాకుండా, మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట